హీరో నాని నిర్మించిన కోర్టు మూవీకి మంచి టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మార్చి 14న విడుదలైన కోర్టు మూవీ సందడి 12వ తేదీ నుంచే స్టార్ట్ అయింది. ఈ సినిమాకి తొలి రోజు 8 కోట్ల రూపాయల పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక 11 రోజుల కలెక్షన్స్ అఫీషియల్గా వచ్చాయి. 12వ రోజు కలెక్షన్స్ నేడు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ఈ వారం వచ్చిన చిత్రాల్లో కోర్టు మూవీ ఎక్కువ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. 2 వారాలుగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది ఈ మూవీ. మొత్తానికి ప్రతి ఒక్కరు కూడా వారంలో కోర్టు మూవీనే బెస్ట్ ఆప్షన్ కూడా అంటూ ఉన్నారు. ఇక రెండో రోజు ఈ సినిమాకి మరో 8 కోట్లు వచ్చింది. అమెరికాలో ఇప్పటికీ ఈ సినిమా $1 మిలియన్ మార్క్ దాటింది. 2 రోజుల్లో 15,90,00,000 తీసుకువచ్చింది ఈ సినిమా. 3 రోజుల్లో 24 కోట్ల రూపాయలు, 4 రోజులకి 28 కోట్ల రూపాయలు తీసుకువచ్చింది. 5 రోజులకి 33 కోట్ల మార్క్ దాటింది. 6 రోజు 3,30,00,000 తీసుకువచ్చింది. 6 రోజులకి 36,85,00,000, 7 రోజులకి 39 కోట్లు, 8 రోజులకి 42 కోట్ల రూపాయలు, 9 రోజులకి 46 కోట్ల రూపాయలు, 10 రోజులకి 50 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 11 రోజులకి 52 కోట్ల రూపాయలు, నేడు మరో 2 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకురానుంది. కోర్టు మూవీ మొత్తం 54 కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ దాటింది. కొత్త దర్శకుడు రామ్ జగదీష్ కోర్టు మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రలు చేశారు. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. మంగపతి విలన్ రోల్లో శివాజీ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆయన నటన, డైలాగ్ డెలివరీకి ప్రశంసలు దక్కాయి. పోక్సో యాక్ట్ నేపథ్యంలో చట్టాలపై అవగాహన కల్పించే కాన్సెప్ట్తో ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కింది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటికల్ రన్ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టోరీ వైజ్ చూస్తే చంద్రశేఖర్ అలియాస్ చందు, రోషన్ అతనికి చదువు సరిగ్గా అప్పదు. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం పనులు చేసుకుంటాడు. అలా వచ్చిన ప్రతి పని కాదనకుండా ఉపాధి చేస్తూ ఉంటాడు. ఇక అనుకోకుండా ఒక పెద్దింటి అమ్మాయి ఇంటర్ చదువుతున్న జాబిలి శ్రీదేవితో ప్రేమలో పడతాడు. వీరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. అలా ఫోన్లో మాట్లాడుకోవడం, కలవడం, ఇలా చాలా డీప్ లవ్కి వెళ్తారు. ఈ క్రమంలో ఒక సంఘటన మూలాన వీరి ప్రేమ విషయం జాబిలింట్లో తెలుస్తుంది. ప్రాణం కంటే పరువు స్థాయి ముఖ్యమని బతికే కోపిస్టైన జాబిల్లి మామయ్య మంగపతి శివాజీ దృష్టికి ఈ విషయం వస్తుంది. ఆ తర్వాత తన పలుకుబడి ఉపయోగించి తన ఇంట్లో అమ్మాయిని రేప్ చేశాడని చందుని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేస్తాడు. అతనికి బెయిల్ దొరకకుండా అనేక కేసులు పెడతాడు. సో మొత్తానికి లాయర్ దాము హర్షవర్ధన్ కోర్టులో ఎలాంటి ఎత్తులు వేశాడు, చందుని బయటకు తీసుకువచ్చేందుకు పేరున్న పెద్ద లాయర్ మోహన్ రావు, సాయి కుమార్ అసిస్టెంట్ తేజ, ప్రియదర్శి ఏం చేశాడనేది ఈ సినిమాలో అత్యద్భుతంగా చూపించారు.